హలో, ఐఎమ్ డాక్టర్ సాయి ప్రణీత్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఉదయానంద క్యాన్సర్ హాస్పిటల్, నంద్యాల. ఈ రోజు మనం సార్కోమా అంటే ఏంటి, సార్కోమా గురించి కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. బ్రాడ్ గా మనకు క్యాన్సర్ లో కార్సినోమాస్ అని, సార్కోమాస్ అని విభజించబడ్డాయి. కార్సినోమాస్ అనేవి మన బాడీలో ఉన్న అవయవాల్లోని ఎపిథీలియల్ సెల్స్ నుంచి అరైజ్ అవుతాయి. సార్కోమాస్ అనేవి ఈ ఎపిథీలియల్ సెల్స్ ని కనెక్ట్ చేసే కనెక్టివ్ టిష్యూ నుంచి ఏర్పడతాయి. ఈ సార్కోమాస్ అనేవి ఎక్కడి నుంచి అయినా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు కండరాల నుంచి రావచ్చు, ఎముకల నుంచి రావచ్చు, నరాల నుంచి రావచ్చు, రక్త నాళాల నుంచి రావచ్చు. సో ఎక్కడి నుంచి అయినా రావచ్చు. సార్కోమాస్ అనేవి చాలా అరుదైన ట్యూమర్ అండ్ దీంట్లో మనకు 50కి పైగా రకాలు ఉన్నాయి. వీటి ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, శరీరంలో ఏదైనా అసాధారణంగా వాపు గాని గడ్డ గాని ఏర్పడడం దీని యొక్క ముఖ్య లక్షణం. అలాగే మనకు బోన్ సార్కోమాస్ లో వాపు కంటే ముందు మనకు నొప్పి ఏర్పడుతుంది, దాని తర్వాత మనకు వాపు ఏర్పడుతుంది. కొంతమందికి బాడీలో సార్కోమా కాకుండా కూడా మన చిన్న చిన్న లైపోమాస్, న్యూరోఫైబ్రోమాస్ అనే బినైన్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. సో అన్ని గడ్డలు మనకు సార్కోమా అని కాదు. మీరు బాడీలో ఏదైనా అసాధారణంగా పెరుగుతున్న గడ్డలు నోటీస్ చేసినట్లయితే మీరు మీ దగ్గరున్న డాక్టర్ ని సంప్రదించి దానికి తగిన పరీక్షలు చేసుకొని మనం ముందుగానే ఈ సార్కోమాస్ కానీ ఏదైనా క్యాన్సర్స్ కానీ ముందుగానే కనుగొనవచ్చు. ఈ సార్కోమాస్ యొక్క ముఖ్య ట్రీట్మెంట్ సర్జరీ. కాకపోతే కొన్ని సార్కోమాస్ కి మనం అదనంగా కీమోథెరపీ లేదా కొన్ని అధునాతన పద్ధతిలో రేడియోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో సార్కోమా గురించి మనము ఇవాళ కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాం కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం, మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ.